వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. నేచురల్ స్టార్ నాని ఫుల్ ఫామ్ లో ఉన్నారు. డిఫరెంట్ మూవీస్ చేస్తూ కమర్షియల్ సక్సెస్ లతో పాటు అవార్డ్స్ రివార్డ్స్ కూడా సాధిస్తున్నారు. అంతేకాదు తన ప్రతి సినిమాలో పరభాష హీరోయిన్లకు ఛాన్స్ ఇచ్చి వాళ్లను టాలీవుడ్ లో ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో నేచురల్ స్టార్ నాని ఓ ఇంట్రెస్టింగ్ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. టాలీవుడ్ లో ఫామ్ లో ఉన్న హీరోయిన్లను కాదని అదర్ లాంగ్వేజెస్ లో బిజీగా ఉన్న బ్యూటీస్ ను హీరోయిన్స్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ ఫార్ములా నానికి బాగానే కలిసొస్తోంది. ఆ మధ్య అంటే సుందరానికి సినిమాతో మలయాళ బ్యూటీ నజ్రియా ఫహాద్ ను టాలీవుడ్ కు పరిచయం చేశారు. ఆ సినిమా అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయకపోయినా నాని నజ్రియా జోడీకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. హాయ్ నాన్న కోసం బాలీవుడ్ లో బిజీగా ఉన్న మృణాల్ను తీసుకున్నారు. మృణాల్ తెలుగులో 1-2 సినిమాలు చేసినా ఆమె మెయిన్ ఫోకస్ అంతా నార్త్ మీదే ఉంది. ఇక తమిళ్లో వరుస సినిమాలను చేస్తున్న ప్రియాంక అరుళ్ మోహన్ కు గ్యాంగ్ లీడర్, సరిపోదా శనివారం సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు నాని. ఇప్పుడు సెట్స్ మీద ఉన్న హిట్ 3 విషయంలోనూ పరభాష హీరోయిన్ కే ఓటేశారు. సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ లో రాకీ భాయ్ కి జోడీగా నటించిన శ్రీనిధి శెట్టికి నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న ప్రభాస్ ఈ నెల 23న పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఇది ప్రభాస్ 45వ పుట్టినరోజు కావటంతో మరింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. అభిమానుల జోరును డబుల్ చేసేందుకు రెడీ అవుతున్నారు టాలీవుడ్ మేకర్స్. సలార్, కల్కి 2898 AD సక్సెస్లతో సూపర్ ఫామ్ లో ఉన్న డార్లింగ్ ప్రభాస్ అక్టోబర్ 23న పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ సెలబ్రేషన్స్ కి ఇంకా 20 రోజుల టైం ఉన్నా అభిమానులతో పాటు మూవీ మేకర్స్ కూడా ఇప్పట్నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. డార్లింగ్ 45వ పుట్టినరోజును మరింత మెమరబుల్ గా మార్చేందుకు ట్రై చేస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఇంట్రెస్టింగ్ సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా చేసిన తొలి సినిమా ఈశ్వర్ను ఈ నెల 23న రిలీజ్ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు. డార్లింగ్, చక్రం సినిమాలు కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ డ్రామా మిస్టర్ పర్ఫెక్ట్ ను కూడా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. డార్లింగ్ బర్త్డేకు ఒకరోజు ముందే అక్టోబర్ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా వరుస రిలీజులతో ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ప్రెజెంట్ సెట్స్ మీదున్న సినిమాల నుంచి కూడా అప్డేట్స్ రావడం పక్కా అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. రాజాసాబ్, ఫౌజీ సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జవాన్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయారు తమిళ దర్శకుడు అట్లీ. ఆ సినిమా 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో అట్లీ నెక్స్ట్ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయింది. ఆ అంచనాలు అందుకునే కాంబినేషన్ ను సెట్ చేయడం కోసం కష్టపడుతున్నారు అట్లీ. జవాన్ సినిమా రిలీజ్ తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకున్న అట్లీ మరో కమర్షియల్ కథను సిద్ధం చేశారు. ఇద్దరు లెజెండరీ స్టార్స్ తో బిగ్ బడ్జెట్ తో మూవీని లైన్ లో పెడుతున్నారన్న ప్రచారం జరిగింది. సౌత్ నార్త్ కాంబినేషన్ లో కమల్ హాసన్, సల్మాన్ ఖాన్ హీరోలుగా అట్లీ ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారన్న న్యూస్ నేషనల్ లెవెల్లో వైరల్ అయింది. తాజాగా అట్లీ మూవీకి సంబంధించి మరో న్యూస్ ట్రెండ్ అవుతోంది. నెక్స్ట్ మూవీలో కమల్ కి బదులు రజనీకాంత్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట ఈ స్టార్ డైరెక్టర్. ఇద్దరూ కమర్షియల్ స్టార్స్ అయితే తన సినిమాకు మార్కెట్ పరంగా కూడా హెల్ప్ అవుతుందన్నది అట్లీ ప్లాన్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అయితే ఈ ప్రాజెక్ట్స్ కు సంబంధించి ఇంతవరకు అఫీషియల్ క్లారిటీ ఇవ్వలేదు అట్లీ. ప్రస్తుతానికి తన బ్యానర్ లో నిర్మిస్తున్న బేబీ జాన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ వర్క్ ఫినిష్ అయిన తర్వాతే కొత్త సినిమాను పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది. ఇండియన్ సినిమా ఇప్పుడు గ్లోబల్ రేంజ్ కు చేరుతోంది. మన కంటెంట్ వరల్డ్ ఆడియన్స్ కు కూడా బాగా కనెక్ట్ అవుతోంది. అందుకే బిగ్ స్కేల్లో తెరకెక్కిన సినిమాలను అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా కనిపిస్తోంది. బాహుబలి సినిమా ఇండియన్ లాంగ్వేజెస్ లో సూపర్ హిట్ అయిన తర్వాత జపనీస్ లోకి డబ్ చేసి అక్కడ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా అక్కడ కూడా సూపర్ హిట్ కావడంతో జపాన్ లో కూడా ప్రభాస్ కి మంచి ఫాలోయింగ్ క్రియేట్ అయింది. ఇదే ట్రెండ్ ని కంటిన్యూ చేస్తూ RRR సినిమాను కూడా జపాన్ లో భారీగా రిలీజ్ చేసింది మూవీ టీమ్. రీసెంట్ టైమ్స్ లో జపాన్ మార్కెట్ మీద ఇండియన్ మేకర్స్ గట్టిగానే దృష్టి పెట్టారు. బాహుబలితో ప్రభాస్ కు వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకునే ఉద్దేశంతో సలార్ సినిమాను కూడా జపాన్ లో భారీగా రిలీజ్ చేశారు. చిన్న సినిమాగా రిలీజ్ అయి పాన్ ఇండియా సెన్సేషన్ గా మారిన హనుమాన్ మూవీని కూడా ఈ నెలలోనే జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు. యూనివర్సల్ అపీల్ ఉన్నటువంటి సూపర్ హీరో కాన్సెప్ట్ కావడంతో హనుమాన్ మూవీ జపాన్ లో మంచి వసూలు సాధించడం పక్కా అని నమ్ముతున్నారు. తాజాగా కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్ కూడా ఈ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. గత ఏడాది ఘన విజయం సాధించిన జవాన్ సినిమాను త్వరలో జపాన్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ జపనీస్ వర్షన్ ట్రైలర్ ని కూడా లాంచ్ చేశారు. అయితే జపాన్ లో సత్తా చాటుతున్న సినిమాలన్నీ సౌత్ ఫ్లేవర్ తో రూపొందించినవే కావడంతో మన ఆడియన్స్ మరింత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నందమూరి వారసుడి తెరంగేట్రానికి సంబంధించిన బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చిన మేకర్స్ ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కంటెంట్ ఎలా ఉండబోతోంది, ఈ మూవీ విషయంలో బాలయ్య ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతున్నారో అన్న అప్డేట్స్ రాలేదు. ఇంతకీ మోక్షజ్ఞ డెబ్యూ మూవీ స్టేటస్ ఏంటి?
హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి వారసుడి తెరంగేట్రం కన్ఫర్మ్ అయింది. ఆల్రెడీ బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చిన మేకర్స్ త్వరలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. బాలయ్య కూడా కొడుకు డెబ్యూ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ప్రెజెంట్ ఎన్బీకే 109 షూటింగ్లో బిజీగా ఉన్న బాలయ్య నవంబర్ ఎండింగ్లోగా ఆ సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. వన్స్ తన సినిమా షూటింగ్ పూర్తయితే కొడుకు డెబ్యూ మూవీ మీద దృష్టి పెట్టాలని నిర్ణయించారు. డిసెంబర్ మొదటి వారంలోనే మోక్షజ్ఞ మూవీని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. మోక్షజ్ఞ డెబ్యూ మూవీని రొమాంటిక్ ఎంటర్టైనర్గా ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ మార్క్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో పాటు మోక్షుని లవర్ బాయ్గా ప్రేక్షకులకు పరిచయం చేసే ఎలిమెంట్స్తో కథను సిద్ధం చేస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు అఫీషియల్ అనౌన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం తన ఆఖరి చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు కాలీవుడ్ స్టార్ హీరో విజయ్. ఆల్రెడీ అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా కథ కాస్టింగ్ కు సంబంధించిన అప్డేట్స్ దళపతి అభిమానుల్లో అంచనాలు పెంచేస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ విజయ్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన టాక్ దాదాపు 10 ఏళ్లుగా నడుస్తోంది. సోషల్ సర్వీస్ లో ఎప్పుడు ముందుండే విజయ్ తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారని ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నారు ఫ్యాన్స్. అనుకున్నట్టుగానే రాజకీయ ఆరంగేటంపై అధికారిక ప్రకటన చేశారు దళపతి. రీసెంట్ రిలీజ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ సినిమా తర్వాత మరో సినిమా మాత్రమే చేస్తా అన్నారు విజయ్. దీంతో ఆ ఒక్క సినిమా ఏంటి, ఎవరు డైరెక్ట్ చేస్తారన్న చర్చ చాలా రోజులు నడిచింది. ఫైనల్ గా వినోద్ దర్శకత్వంలో చివరి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు విజయ్. రీసెంట్ గా ఆ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు దర్శకుడు వినోద్. విజయ్ చివరి సినిమా ఆయన పొలిటికల్ కెరీర్ కు ఉపయోగపడే కాన్సెప్ట్ తోనే తెరకెక్కిన అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా పక్కాగా ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ప్రెజెంట్ దళపతి 69 కాస్టింగ్ ను ఫైనల్ చేస్తోంది మూవీ టీం. హీరోయిన్ గా పూజా హెగ్డేను కన్ఫర్మ్ చేశారు. గతంలో బీస్ట్ సినిమాలో విజయ్, పూజా కలిసి నటించారు. ఆ సినిమాలో వీళ్ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇక విలన్ గా లేటెస్ట్ సెన్సేషన్ బాబీ డియోల్ ను ఫైనల్ చేశారు. ఇలా క్రేజీ కాస్టింగ్ తో దళపతి 69 ను మెమరబుల్ మూవీగా మార్చేందుకు కష్టపడుతోంది మూవీ టీం. ఇది వాచ్ ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.